వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు రజితారెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న సరూర్ నగర్ స్టేడియంలో 3 పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభ జరిగింది. చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి కాంగ్రెస్ సభ జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. కానీ రాహుల్ గాంధీ పెట్టినటువంటి సభ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. జనం లేక పూర్తిగా కుర్చీలన్నీ ఖాళీగా వెలవెలబోయినటువంటి లైవ్ విజువల్స్, అంటే నిన్న జరిగినటువంటి లైవ్ విజువల్స్, అక్కడ ప్రసంగిస్తున్నటువంటి సమయంలోని విజువల్స్ మనం చూస్తున్నాం. పూర్తిగా స్టేడియం మొత్తం కూడా ఖాళీగా దర్శనమిచ్చింది. రాహుల్ గాంధీ ఆ సభ కోసం వచ్చి దాదాపుగా గంట సేపాటు ఆ కారవాన్లోనే వెయిట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి స్వయంగా కిందికి దిగి ఆ గేట్ల దగ్గరికి వచ్చి, బయట బారికేడ్ల దగ్గరికి వచ్చి జనాన్ని లోపలికి తరలించే ప్రయత్నం స్వయంగా రేవంత్ రెడ్డి చేశారు, ముఖ్యమంత్రి. అయినా కూడా సభ పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. జనం లేక పూర్తిగా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. రజితారెడ్డి గారు, అది కాంగ్రెస్ సభ జరిగినటువంటి తీరు, మొత్తం రాహుల్ గాంధీ సభ అటర్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారు? ఏమైందండి, చూస్తున్నాం కదా మనము. ఈ 5 నెలల పరిపాలనలో కాంగ్రెస్ ఏం చేసింది అనేది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చిందండి. ఇలా జనం ఆదరణ కరువైంది. జనాన్ని పిలుచుకొని వచ్చినా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళ అధినాయకుడే 45 నిమిషాలు వెయిట్ చేసిండంటే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వాళ్ళ ఆదరణ ఎట్లా కోల్పోయింది అనేది. వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు, వాళ్ళు నోటికొచ్చిన అబద్ధాలు, ఇవన్నీ ప్రజలు గమనించిర్రు. ఇవాళ వాళ్ళు పిలుచుకొచ్చిన వీళ్ళు స్వయంగా ముఖ్యమంత్రి ఆ సభను పర్యవేక్షించి జనాలను లోపలికి తోలుతుండంటే అర్థం చేసుకోవాలి మనం జనాదరణ ఎట్లా కరువైంది. అతి తక్కువ కాలంలో ప్రజాదరణ కరువవడము అసలు ఎక్కడన్నా చూసినామండి? వచ్చిన 5 నెలల్లోనే ఇలా ముఖ్యమంత్రి ప్రసంగిస్తుంటేనే జనాలంతా బయటకు పోయిందంటే వాళ్ళ పనితీరు ఎట్లుందనేది ఇలా ప్రజలు గమనించిర్రు. పింఛన్ డబుల్ చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. ప్రజలు ఇది గమనించిర్రండి. ఇలా కాంగ్రెస్ ఇచ్చిన అలవి కాని అంతులేని ప్రలోభాలకు గురి చేసి ఇవాళ జనాలను మభ్యపెట్టి గద్దెకెక్కి ఏదో రకంగా మన అసెంబ్లీ ఎలక్షన్లో గద్దెకెక్కిండ్రు, ఫెయిల్ అయినరు. మళ్ళీ ఇప్పుడు అవే మోసపూరిత హామీలు ఇవ్వకుండా ఇస్తున్నామని చెప్పి మళ్ళీ ఏదో పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు ఏదో మీటింగులు పెట్టినంత మాత్రాన ప్రజలు వస్తారని ఎట్లా అనుకుంటున్నారండి? ప్రజలంతా తెలివి తక్కువ వల్ల రాజకీయ చైతన్యం లేదంటారా ప్రజలకు? 5 నెలలైనా సరే వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోతున్నారు. ఓ పాలసీ లేదు, ఉన్న వనరులను కూడా సక్రమంగా వినియోగించుకుంటలేడు ముఖ్యమంత్రి. ఇలా ప్రజా పాలన అని చెప్పేసి ప్రజా వ్యతిరేక పాలన, ఇలా ఎంతసేపు కోపతాపాలతో 10 ఏళ్ల కింద మనం మర్చిపోయిన బాధలను, కరువులను ఇలా పట్టుకొస్తున్నాడు ఆయన. ఇలా కేసీఆర్ గారు చావు నోట్లు తలబెట్టి మన తెలంగాణని తెచ్చి ప్రజలెన్నో ఉద్యమాలు చేస్తే వచ్చిన తెలంగాణ ఇవాళ వాళ్ళు చేసే పనుల వల్ల ప్రజాదరణ కోల్పోయి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అనేది ఇలా మనం గమనించుకోవచ్చండి. రైట్. రాహుల్ గాంధీ సభ నిన్న పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. సరూర్ నగర్ స్టేడియంలో మొత్తం ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాదు, అది చేవెళ్ల, మల్కాజ్గిరి అండ్ భువనగిరి 3 పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభ. ఆ వేదిక పైన ఆ 3 క్యాండిడేట్స్ని స్వయంగా రాహుల్ గాంధీ పరిచయం చేస్తున్నప్పుడు, వాళ్ళు అభివాదం చేస్తున్న సమయంలోనే అక్కడ, అంటే స్పీచ్ ప్రారంభమైనటువంటి నిమిషాల్లోనే అక్కడ జనం కూడా పూర్తిగా అక్కడి నుంచి లేచిపోయినటువంటి పరిస్థితి నిన్న మనకు కనిపించింది. ఒకసారి ఆ వీడియో విజువల్స్ చూద్దాం. మహేందర్ రెడ్డి జీ, మాల్ రెడ్డి రంగా रेड्डी जी, लक्ष्मा रेड्डी जी, हमारे कैंडिडेट्स रंजीत रेड्डी जी, सुनीता महेंद्र जी, चमला किरण कुमार रेड्डी जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत, नमस्कार। ट्रांसलेशन की जरूरत है या हिंदी उतने चलेगा? ट्रांसलेशन भाइयों और बहनों, ये चुनाव पहला चुनाव है जहां बीजेपी ने, आरएसएस ने साफ कह दिया है कि अगर वो चुनाव जीतेंगे तो इस किताब ने, इस संविधान ने आपको रिजर्वेशन दिया। अब अगर आपको देश में अधिकार मिलते हैं तो
अधिकार इस कॉन्स्टिट्यूशन ने दिया, इस किताब ने दिया। इसके लिए अंबेडकर जी, महात्मा गांधी, जवाहर, तो इस किताब ने, इस संविधान ने आपको रिजर्वेशन दिया। अब अगर आपको देश में अधिकार मिलते हैं तो अधिकार इस कॉन्स्टिट्यूशन ने दिया, इस किताब ने दिया। इसके लिए अंबेडकर जी, महात्मा गांधी, जवाहर एक नया कानून ला रहे हैं, अप्रेंटिसशिप का अधिकार। अमीर घर के परिवार अपने बच्चों को अप्रेंटिसशिप करवाते हैं 6 महीने। సో అది సరూర్ స్టేడియంలో నిన్న రాహుల్ గాంధీ సభ జరిగిన అటువంటి తీరు, అభ్యర్థుల్ని పరిచయం చేస్తున్నారు. రంజిత్ రెడ్డిజీ, సునీత మహేందర్ రెడ్డిజీ, చామల కిరణ్ కుమార్ రెడ్డిజీ అంటూ పరిచయం చేస్తుండగానే బిగినింగ్లోనే అందరూ కూడా వచ్చిన జనాలు అసలే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆ పలసగా వచ్చినటువంటి జనాలు కూడా వందలలో వేలలో వచ్చినటువంటి తక్కువ సంఖ్యలో వచ్చిన జనాలు కూడా లేచిపోవడం అనేది ప్రారంభించింది. రైట్, రజిత్ రెడ్డి గారు, అది కాంగ్రెస్ సభ జరిగినటువంటి తీరు. ఎస్, దాని గురించి కంటిన్యూ చేయండి. అదే చెప్తున్నా కదండి, ఇలా కుర్చీలు వెలవెలబోతుంటే ఇలా ప్రజలు అంటే ప్రజల నిరసననే అర్థం చేసుకోవచ్చు. అంటే మోసపూరిత హామీలపై ప్రజలు ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తుంటేనే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇలా కేసీఆర్ గారు రోడ్డు షోలు చూస్తుంటే అశేషమైన ప్రజావాహిని అసలు స్వచ్ఛందంగా తరలి వస్తుంటే అసలు మరొక గులాబీ వేవ్ మళ్ళీ స్టార్ట్ అయింది కదండి. రైట్, ఓకే, రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, నిన్న రాహుల్ గాంధీ సభ జరిగినటువంటి తీరు మనం చూసాం. అదేదో సభ ప్రారంభం కంటే ముందు కాదు, యాక్చువల్గా ఆయన మాట్లాడుతున్నారు అప్పుడే అభ్యర్థుల్ని పరిచయం చేస్తుండగానే వచ్చినటువంటి ఆ వందల మంది కూడా లేచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ సభకు ఎదురైంది అనుకుంటున్నారు? రాజేష్ గారు మీకు నమస్కారం, ప్యానలిస్ట్ రజిత గారికి నమస్కారం. అయితే ఇందులో 3 విషయాలు ఉన్నాయి రాజేష్ గారు. అంటే రాజకీయాలని చాలా దగ్గరగా చూస్తూ అనలైజ్ చేస్తున్న ఎవరికైనా అర్థమయ్యే విషయాలు 3 ఉన్నాయి. ఒకటి, రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ. 2, రేవంత్ రెడ్డి. 3, అక్కడ అభ్యర్థుల విషయానికి వస్తే రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి నేను పెద్దగా మాట్లాడలేను, కానీ మాకు ప్రత్యక్షంగా అనుభవం, మేము తాండూరు వాళ్ళం కాబట్టి, చేవెళ్ల పార్లమెంట్ వాళ్ళం కాబట్టి, ఈరోజు రంజిత్ రెడ్డి కానీ సునీత మహేందర్ రెడ్డి కానీ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉన్నదండి. మేము తాండూరులో గ్రౌండ్ లో తిరుగుతా ఉన్నాం, పనిచేస్తా ఉన్నాం. వాళ్ళు అసహించుకుంటున్నారు. రాజకీయాల్లో ఫిరాయింపులు ఇవన్నీ మామూలే అయినా కూడా వీళ్ళు ఫిరాయించిన సమయము, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయము, తర్వాత వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులు శ్రీశైల్ రెడ్డి గారు, రైట్, రజిత రెడ్డి గారు. సో అదే చెప్తున్నారంటే క్యాండిడేట్ల పైనటువంటి ప్రజలకు విశ్వాసం లేకపోవడమే ఇటువంటి పరిస్థితి కారణం అనేది శ్రీశైల్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజమే అండి, డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిండ్రు అనుకోవచ్చు. ఇవాళ పార్టీని మోసం చేసి ఇలా క్యాండిడేట్లు వాళ్ళకి దిక్కులేరు కదండి. కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ దిక్కులేక ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేసి నయానో భయానో వాళ్ళని బెదిరించి వాళ్ళ పార్టీలకు లాక్కొని టికెట్లు ఇచ్చినంత మాత్రాన ప్రజలు వాళ్ళని దగ్గర తీయట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన మోసాలు అన్ని రకాలుగా, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అన్ని రకాల పదవులు కూడా బీఆర్ఎస్ పార్టీలో అనుభవించి ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ పార్టీకి మొండి చేయి చూపించి అధికార పార్టీలో చేరారు. కేవలం అధికారమే పరమావధిగా పోయారు, కానీ ప్రజాసేవ చేయడానికి పోలేదు వాళ్ళని ప్రజలు గమనించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలపై ప్రజలు తిరగబడే కాలం వచ్చిందండి. ఇవాళ 6 గ్యారంటీల్లో ఒక్కటైనా అమలు చేసిందండి? పోనీ చెప్పండి, మీరు చెప్పండి. తులం బంగారం అన్నారు, ఎవరికన్నా ఇచ్చిండ్రండి? కళ్యాణ లక్ష్మి కనీసం పాత పద్ధతిలో అయినా ఇస్తలేడు కదండి. ఇవాళ ఆడపిల్లలు ఎంత కష్టకాలంలో, ఇవాళ ఎంత కరువులో ఉన్నారండి. ఇటు రైతులు కానీ సబ్బండ వర్గాలు ఇవాళ కష్టకాలంలో ఉంటే అనవసరంగా ఇయ్యనివి కూడా ఇస్తున్నా అని చెప్పుకోవడం ఎంత పాపం అండి ఇది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు అతి తక్కువ కాలంలో 5 నెలల్లోనే తిరగబడే కాలం వచ్చిందంటే ఇలా ఒడ్లు కొనకుండా ఇవాళ ఇప్పుడు ఇస్తాడండి రైతు బంధు. ఇలా కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలుపెట్టినాక రైతు బంధు గుర్తొచ్చిందండి. ఇవాళ ఎలక్షన్ కోడ్ పడ్డాక రైతు బంధు ఇస్తా అని అనౌన్స్ చేయడము, వెంటనే ఎలక్షన్ కోడ్కి మళ్ళీ వాళ్ళే ఫిర్యాదు చేసుకొని ఆపించుకోవడం, ఇది వాళ్ళు చేస్తున్న కుట్రపూరితం అండి. ఇది ప్రజలు గమనించింది. ఇది రైట్. ఇక నిన్న సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సభ జరిగింది. ఒక్క పార్లమెంట్ నియోజకవర్గ సభ కాదు అది.
3 పార్లమెంట్ నియోజకవర్గాల సభ చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల సభ జరిగితే దానికి ఆ సభకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాహుల్ గాంధీ సభ కోసం జనం రాక క్యారవాన్లో దాదాపుగా 45 నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పటిదాకా రాహుల్ గాంధీతో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కారవాన్ దిగి బయటకు వచ్చి స్టేడియం వెలుపలికి వచ్చి జనాన్ని ఎంత తరలించే ప్రయత్నం చేసినా కూడా జనం లేక పూర్తిగా సభ వెలవెలబోయింది. వచ్చినటువంటి కొన్ని వందల మంది ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ సభ ప్రారంభం చేస్తుండగానే వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోతున్నటువంటి లైవ్ విజువల్స్, అంటే నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పటి లైవ్ విజువల్స్ అనేవి మనం చూస్తున్నాం. ఇందాక మనం చూసాము. అభ్యర్థుల్ని పరిచయం చేస్తున్నారు. రంజిత్ రెడ్డిజీ, సునీత మహేందర్ రెడ్డిజీ, చామల కిరణ్ కుమార్ రెడ్డిజీ అంటూ 3 చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి ఈ అభ్యర్థులను పరిచయం చేస్తుండగానే వచ్చినటువంటి కొంతమంది కూడా తిరుగు ప్రయాణం చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అది రాహుల్ గాంధీ సభ అటర్ ఫ్లాప్ అయినటువంటి విధానం. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదు కాబట్టే ఇట్లా వెలవెలబోతున్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. నిన్న చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి 3 పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభ సరూర్నగర్ స్టేడియంలో జరిగింది. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. కానీ రాహుల్ గాంధీ సభ పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది. జనం లేక పూర్తిగా వెలవెలబోయింది. వచ్చినటువంటి వందలాది మంది కూడా రాహుల్ గాంధీ ప్రసంగిస్తుండగానే, అభ్యర్థుల్ని పరిచయం చేస్తుండగానే రంజిత్ రెడ్డిజీ, సునీత మహేందర్ రెడ్డిజీ, చామల కిరణ్ కుమార్ రెడ్డిజీ అంటూ చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి అభ్యర్థుల్ని పరిచయం చేస్తుండగానే ఆయన ఉపన్యాసం ప్రారంభం చేయగానే లేచి ఉన్నటువంటి కొద్ది మంది కూడా ఇంటి బాట పట్టారు. తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మరికొంతమంది ఇంటి బాట పట్టారు. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు, ఈ 5 నెలల కాలంలోనే సర్కారు పైన వ్యతిరేకత వచ్చింది కాబట్టే ఇటువంటి పరిస్థితి కనపడుతుందనేది రాజకీయ విశ్లేషకులు అంటే మీలాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకు కారణం ఏంటి? ప్రజల నుంచి ఇంత కనీసం బహిరంగ సభకు కూడా హాజరు కాకుండా ఉండడానికి ఏమేం కారణాలు దోహదపడ్డాయి? రాజేష్ గారు, నా వీడియో ఆడియో క్లియర్ గా ఉందండి? క్లియర్ గా ఉంది, చెప్పండి. ఇందాక నాది వీడియో జూమ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పాలనకు సంబంధం ఉన్నది. రాజేష్ గారు, మీకు నవ్వు వస్తుందేమో కానీ చెప్తాను అనుకో. అవును, నేను తాండూరులో ఉంటాను, వైఫైతో కనెక్ట్ అయ్యాను, కరెంటు పోయింది, వైఫై ఆగిపోయి ఫ్రీజ్ అయిపోయింది. ఇట్లా పదే కరెంటుకు పోతా ఉందండి. ఊర్లలో ఎంత కోపంగా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ మీద. మీరు చెప్పిన విషయానికి నేను వస్తాను. అయితే తాండూరులో కూడా ఏ ఊరికి పోయినా కూడా మహిళలు, రైతులు విపరీతంగా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. మొన్న రంజిత్ రెడ్డి గారు క్యాంపెయిన్ కి వస్తే ఆయనని వేదిక మీద ఉండగానే ఆయనని తిట్టి పంపించేసారు. ఇట్లా ఒక 500 ఓట్లు ఉన్న ఒక పల్లెటూరులోనే ఇట్లా ఉంటే 3 పార్లమెంట్ స్థానాల పరిధిలో జరిగే సభకు జనాలు ఎట్లా వస్తారండి? నేను ఇందాక చెప్పిన 3 అంశాలు కారణమని నా భావన. ఒక్కటేమో కాంగ్రెస్ పార్టీ, దాని ఒక భావదారిద్ర్యము, నాయకత్వ వైఫల్యము, అసమర్థత, ఆ ఇండియా కూటమి ఏదైతే ఉందో దాంట్లోని లుకలుకలు, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రధాన వైఫల్యం. 2, రేవంత్ రెడ్డికి సంబంధించిన గత 5 నెలల పాలనలో ప్రజలు ఎంత విసిగిపోయారనేది రెండో కారణం. ఏది ఆ సభకు ఫెయిల్ అవడానికి కూడా, ఆ సభ ఒకటే కాదు, మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ అయితే ఉన్నది. 3వ కారణము అక్కడ అభ్యర్థులు. పట్నం సునీత మహేందర్ రెడ్డి కానీ, రంజిత్ రెడ్డి కానీ, వాళ్ళు ఇక్కడ గతంలో అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ వికారాబాద్ జిల్లా నుంచి వచ్చిన నాయకులు. వాళ్ళు ఎంపీలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, జడ్పీ చైర్పర్సన్లుగా, ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా అనేక పదవులు పొంది ఈ రోజు వాళ్ళు పార్టీ మారింది. రాజకీయాలలో రాజేష్ గారు, ఎవరైనా పార్టీలు మారుతారు, అది పెద్ద విషయం కాదు. అండ్ అది ప్రజాస్వామ్యంలో భాగమే కూడా. దాన్ని నేనే తప్పుపట్టను. కానీ టైమింగ్, ఏ సమయంలో పార్టీలు మారిందనేది ప్రజలు చూస్తారు. అవును, గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో చెప్పినట్టుగా సానిదానికి మాత్రం నీతి ఉండొద్దా అంటారు గురజాడ అప్పారావు. అట్లా రాజకీయ నాయకుల్లో కూడా, పార్టీ ఫిరాయింపులో కూడా సమయము, సందర్భం ఉంటది. పార్టీ ఓడిపోయి కేసీఆర్ గారి తుంటి ఎముక విరిగి కవిత గారు జైల్లో ఉండి మొత్తం నమ్మించిన నాయకులు ఈ రోజు అట్లా పార్టీ మారిపోతే ప్రజలు అసహించుకుంటున్నారు. రాజేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కాదు, మామూలు జనం కూడా అసహించుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ దోహదపడ్డాయి ఆ సభ అట్టర్ ఫెయిల్యూర్ అవ్వడానికి. రెండోది, కాంగ్రెస్ పార్టీ భావదారిద్ర్యము అని ఎందుకు అంటున్నానంటే, మీకు అందరికి కూడా తెలుసు, మొన్న శ్యామ్ పిట్రోడా అనే ఆయన ఒక కామెంట్ చేసిండు రేస్ మీద, కలర్స్ మీద, అవును, ఈశాన్య రాష్ట్రాల ప్రజల మీద.
వీళ్ళు ఏంటంటే అంతకుముందు మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో అధినాయకత్వము, అక్కడ అగ్రనాయకులందరూ కూడా పూర్తి భావదారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక ఫ్రస్ట్రేషన్ నుండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏదో రేవంత్ రెడ్డి అనే ఆయన ఒక చిల్లర మనిషి, చిల్లర మాటలనే కాదు, చాలా చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ షాంపిట్ కూడా రిజైన్ కూడా చేసింది. అంటే వీళ్ళకి ఈ దేశము అర్థం కాలే. ఇన్ని సంవత్సరాల 137 సంవత్సరాల మా పార్టీ అని చెప్పుకుంటారు. వీళ్ళకి ఈ దేశం అర్థం కాలే, ఇక్కడ దేశంలోని ప్రజల సెంటిమెంట్ అర్థం కాలే. ఒక విషయం చెప్తాను నేను, అంటే బీఆర్ఎస్ పార్టీ కి సంబంధించే కాదు, జనరల్ గా కూడా మనం సమాజాన్ని అర్థం చేసుకుంటే ఆర్ఎస్ఎస్ కి ఒక ఫిలాసఫీ ఉంటుందండి. సరే మనం సమర్థించడం వేరే చర్చ, కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని గమనించాలి, అన్ని భావధారాలు గమనించాలి. ఆర్ఎస్ఎస్ ఒకటే నిమిషం ముగిస్తాను. ఆర్ఎస్ఎస్ ఏమంటదంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైందంటే సెల్ఫ్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, నేషన్ లాస్ట్. ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ రాహుల్ గాంధీకి కానీ మిగతా ఈరోజు ఎవరైతే 400 సీట్లతో అధికారంలోకి వస్తామనే ఒక ఆకాంక్షకు ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్. అయితే ఒక కీ పాయింట్ ఏంటంటే తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డంకా బజాయించి 8 సీట్లు కనీసంగా మినిమంగా గెలవబోతా ఉంది. ఇది ఎందుకు అంటే ఈరోజు జనాలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ యొక్క కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ వాళ్ళ పార్టీకి సంబంధించి ఎంత ఒక మానసిక వైకల్యంతో ఆ పార్టీ ఉన్నదనేది జనాలకు అర్థమైంది. శ్రీశైల్ రెడ్డి గారు, బీఆర్ఎస్ విజయ అవకాశాలు ఏ రకంగా ఉన్నాయనేది మళ్ళీ అటు కేసీఆర్ బస్సు యాత్ర టాపిక్ లో మనం డిస్కస్ చేద్దాం. అయితే నిన్న జరిగింది ఒక పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ కాదు, అది మామూలు ఒక పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ అయితేనే అది ఆ సరూర్నగర్ స్టేడియం నిండిపోవాలి. బట్ అది చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి 3 పార్లమెంట్ నియోజకవర్గాలు పెట్టినా తర్వాత మనం యాక్చువల్గా ఫొటోస్ ప్లే అవుతున్నాయి. స్వయంగా రేవంత్ రెడ్డి ఆ బయటికి వచ్చి జనాన్ని తరలించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించినా కూడా ఫిల్ కాకపోవడం అనేది ఒక ఆశ్చర్యంగా కనపడుతోంది. సో ఇదే కాంగ్రెస్ పైన ప్రజల వ్యతిరేకతకి లేదా విరక్తికి అద్దం పడుతోంది అనేది విశ్లేషకులు ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకు 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపినా కూడా సభ కనీసం స్టేడియం నిండకపోవడం ఏంటనేది. అదే రాజేష్ గారు నేను ఒక కంపారిజన్ చేస్తా. తాండూరు నియోజకవర్గంలో 2 మండలాల మీటింగ్ పెడితే 7,500 మంది ప్రజలు వచ్చి, ఓన్లీ 2 మండలాలు. మరి 3 పార్లమెంటు నియోజకవర్గాల మీటింగు ఎంత పెద్దగా ఉండాలి, ఎంత బ్రహ్మాండంగా ఉండాలి. ఈరోజు కేసీఆర్ గారి రోడ్ షోలు, బస్సు యాత్రలు, కేటీఆర్ గారి రోడ్ షోలు ఎందుకు సక్సెస్ అవుతున్నాయి? అధికారం కోల్పోయిన పార్టీకి ఎందుకు ఆదరణ పెరుగుతా ఉన్నది? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కానీ అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కానీ జనాలు ఎందుకు రావడం లేదు అనేది ఆలోచిస్తే ప్రజలని బూటకపు హామీలతో మభ్యపెట్టడం ఎంతో కాలం సాధ్యం కాదండి. ఈరోజు ప్రజలు, ఇందాక రజిత గారు చెప్పినట్టుగా, ప్రజలు చాలా 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 చైతన్యవంతమై ఉన్నారు. అందున తెలంగాణ ప్రజలని మోసం చేయడం ఎవడి వల్ల కాదు. ఒకటే ఏంటంటే మొన్న కొంత పొరపాటు జరిగినాయి, అక్కడక్కడ పొరపాట్లు జరిగినాయి అనేది బీఆర్ఎస్ అధిష్టానం కూడా, అధినాయకులు కూడా, టాప్ లెవెల్ లీడర్స్ కూడా అక్కడక్కడ అంగీకరిస్తూ కరెక్షన్లు చేసుకుంటున్నారు. ఈ సమస్యని గమనిస్తున్న వాళ్ళుగా మనం అందరం కూడా మాట్లాడాల్సిన అంశాలే. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రాజేష్ గారు, రాహుల్ గాంధీ సభ ఫెయిల్ అవ్వడానికి కారణం స్వయంగా కాంగ్రెస్ పార్టీయే. ప్రజలు ఈరోజు తెలంగాణలో ఒక అంశం ఉంది. సరే, మీరు ఇందాక రాహుల్ గాంధీ సభ గురించి మాట్లాడుతున్నారు, కానీ రాహుల్ గాంధీ సభ కూడా తెలంగాణకు సంబంధించింది, 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించింది. ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలలో కూడా ఖచ్చితంగా 2 పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలు విసిగిపోయి ఉన్నారండి. నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ గురించి నేను పెద్దగా చెప్పలేను, నాకు తెలియదు అది. బట్ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మీద ఇంప్రెషన్ అయితే ఈ 5 నెలల్లో 10 ఏళ్ల ప్రగతిని, అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిందనేది తెలంగాణ ప్రజల భావన. ఊళ్ళల్లో జనాలు చెప్తా ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యము, మాకేం వస్తలేవు. రాజేష్ గారు, పెద్ద విషయాలు మామూలు గ్రామీణ జనము వాళ్ళు పట్టించుకోరు, కానీ వాళ్ళు ఏం పట్టించుకుంటారు? మాకు గ్యాస్ సిలిండర్ మొన్న 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను, 500కి ఇస్తా అన్నావు, ఏమైంది అంటారు. ఇప్పటిదాకా చెక్ ఎందుకు రాలేదు, తులం బంగారం ఎందుకు రాలేదు అని ఆలోచిస్తారు. రైతు బంధు ఎందుకు పడతలేదు అని ఆలోచిస్తారు. పెన్షన్ నువ్వు 4,000 చేస్తానో ఎందుకు చేయలేదు? December 9 2 లక్షలు రుణమాఫీ అని అన్నావు కదా టీవీలలో, ఎందుకు ఇస్తలేవు? ఇవి ఆలోచిస్తారు.
సో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన నిరసనతో ఈరోజు ప్రజలు ఉన్నారు. రైట్, ఓకే. తార్కాణమే రాహుల్ గాంధీ సభ ఫెయిల్యూర్. రైట్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. చెక్కు చెదరని బీఆర్ఎస్ క్యాడర్, పారని కాంగ్రెస్ బీజేపీ నేతల పాచికలు, కేసీఆర్ బస్సు యాత్రతో సమరోత్సాహం, విజయమే లక్ష్యంగా గులాబీల సమరనాదం అంటూ మనం వార్త చూస్తున్నాం. కేసీఆర్ గారి రోడ్ షోలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. అశేషంగా తరలి వస్తున్నటువంటి జన సందోహాన్ని ఉద్దేశించి అనేక అంశాలు ప్రజల ముందు ఉంచి వాళ్ళందరినీ ఆలోచింపజేసే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. రజితారెడ్డి గారు, కేసీఆర్ గారి బస్సు యాత్రలకు వస్తున్నటువంటి స్పందన, దాంతోపాటుగా మీ క్యాడర్లో, బీఆర్ఎస్ క్యాడర్లో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, గెలుపు దిశగా ప్రయాణం, ఇవన్నీ కూడా ఎట్లా చెప్తారు మీరు? నిజంగా ఈరోజు కేసీఆర్ గారి బస్సు యాత్ర మొదలు కాగానే ప్రజలు తండోపతండాలుగా, ఇలా బస్సు యాత్ర అనొద్దండి, కేసీఆర్ జాతర జరుగుతుంది, గులాబీ వేవ్. ఇలా కేసీఆర్ ఇలా జనాలు చూస్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఊరికి పోయినా, ఏ డిస్టిక్ పోయినా ఇలా స్వచ్ఛందంగా జనాలు తరలి రావడం చూస్తుంటే నిజంగా ప్రజలు కేసీఆర్ గారిని ఎంత మిస్ అవుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ బ్రహ్మాండమైన పాలన అందించిన కేసీఆర్ గారిని ప్రజలు మర్చిపోలేదండి. ఇవాళ ఎక్కడ పోయినా క్యాడరే కాదు, సామాన్య ప్రజలు, ఇలా భావి తరాలు కూడా తలుచుకునే వ్యక్తి కేసీఆర్ గారండి. ఏ ఊరికి పోయినా, ఎక్కడికి పోయినా అశేష ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. కేసీఆర్ గారే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు ప్రజలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే అంటున్నారు, కానీ ఏ పొరపాటున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎవరు అనుకోవట్లేదు. ఇంకా కాంగ్రెస్ పాలన ఉంది అంటే ఈ కష్టాలను చూసి కాంగ్రెస్ పాలన ఉంది అనుకుంటున్నారు, కానీ ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారని అనుకుంటున్నారు. ఎందుకు తలుచుకుంటున్నారు ప్రజలు? ఎందుకు ఇట్లా స్వచ్ఛందంగా వస్తున్నారంటే 10 జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా మార్చి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారండి. ఇవాళ 7 గంటలు ఉండే విద్యుత్తును కూడా 24 గంటలు చేసి ప్రజలకు సుభిక్ష పరిపాలన అందించిన నాయకుడు కేసీఆర్ గారండి. 26 మెడికల్ కాలేజీలు తెలంగాణకు తెచ్చిన వ్యక్తి కేసీఆర్ గారండి. ఇవాళ 1,30,00,000 ఉండే సాగు విస్తీర్ణాన్ని ఇవాళ 2,09,00,000కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది కాదా అండి? ఇవాళ 289 ఉండే రెసిడెన్షియల్ పాఠశాలను 1000కి పైగా చేసి భావి భారత పౌరులు చదువుకునేటట్టు, వాళ్ళ విద్యాభ్యాసం బ్రహ్మాండంగా కొనసాగేటట్టు చేసిన కేసీఆర్ గారిని ప్రజలు ఎట్లా మర్చిపోతారండి? వల్ల మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ ఇంటింటికి, మారుమూల ప్రాంతాలకు నలువైపులా విస్తరించేటటువంటి ఈ నల్లా ద్వారా మంచినీళ్ళు ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకున్న కేసీఆర్ గారిని ఆ నీళ్లు తాగుతున్న ప్రజలు ఎట్లా మర్చిపోతారు అనుకుంటామండి? ధాన్యం సేకరణ పెంచిండు కదండి కేసీఆర్ గారు. ఇవాళ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందండి. ఇన్ని గొప్ప పనులు చేసిన కేసీఆర్ గారిని ప్రజలు ఎట్లా మర్చిపోతారండి? ఇవాళ కేసీఆర్ గారు మా ఊరు వస్తుంటే ప్రజలు అన్ని పనులు మానుకొని కూడా స్వచ్ఛందంగా ఇవాళ జన జాతర, జన సందోహం, కేసీఆర్ వేవ్, గులాబీ జోష్, కారు జోష్ మళ్ళా కనబడుతుందండి. క్యాడర్ కూడా కొత్త ఉత్సాహం స్టార్ట్ అయింది. ప్రజల ఉత్సాహం చూస్తుంటే క్యాడర్ కూడా ఎటువంటి నిరుత్సాహానికి గురి కాకుండా, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం అనేది తప్పినా కూడా, వేరే రకంగా వచ్చినా కూడా క్యాడర్లో ఇప్పుడు జన ఉత్సాహం చూస్తుంటే క్యాడర్కి ఏమనిపిస్తుంది? క్యాడర్కి కూడా కొత్త జోష్ వచ్చిందండి. క్యాడర్ ఎప్పుడు కూడా ప్రజలు కానీ, క్యాడర్ కానీ, లీడర్లు, కార్యకర్తలు అంతా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దిక్కే ఉన్నారు. ఏదో మొన్న ప్రలోభాలతో వాళ్ళు గట్టెక్కిండ్రు కానీ కేసీఆర్ని వద్దనుకోలేదండి. ప్రజలు కేసీఆరే కావాలనుకున్నారు. ఇప్పుడు కూడా ఈ అశేషమైన జనవాహిని చూస్తుంటే ఈ సబ్బండ వర్గాలకు న్యాయం చేసిన మనిషిని ఇలా ప్రజలు ఎట్లా మర్చిపోతారండి? ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరెంటు కష్టాలు మొదలైపోయినాయండి. కేసీఆర్ బస్సు యాత్రకు రాగానే వాళ్ళకు రైతు బంధు, రైతు బీమా యాదికి వచ్చిందంటే కేసీఆర్ గారి ప్రజల ఆదరణ చూసి భయభ్రాంతులకు గురయ్యే కదండి. ఇవాళ మళ్ళీ వాళ్ళు రైతు బంధు, రైతు బీమా అనుకుంటా మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు. ఇవాళ రైట్, శ్రీశైల్ రెడ్డి గారు, జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కేసీఆర్ గారి బస్సు యాత్రలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. సో జనం రావడం ఒక ఎత్తు అయితే, పార్టీ క్యాడర్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం అనేది ఆశించిన ఫలితం రాకపోయినప్పుడు కూడా పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండా బీఆర్ఎస్ పార్టీకి అంటిపెట్టుకున్న విధానం అదంతా ఎట్లా చర్చించుకోవచ్చు? రాజేష్ గారు, ఈరోజు కేసీఆర్ పాలన ని పదే ప్రజలకు గుర్తు చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఎందుకంటే కరెంట్ పోగానే కేసీఆర్ గుర్తొస్తారు తెలంగాణ ప్రజలకు. అదే అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అనేది అంటారు. క్యాడర్ కూడా ఈరోజు, క్యాడర్ అంటే ఎక్కడి నుంచో రారు కదా, ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇంతకు ముందు చెప్పిన పేర్లు ప్రకారము కొంతమంది సీనియర్ నాయకులు, అగ్రనాయకులు అన్ని పదవులు అనుభవించి ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దూరం పోయిన నాయకులను వదిలేస్తే క్యాడర్ ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉంటదండి ప్రాంతీయ పార్టీలకి, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ
ఉద్యమాలలోంచి వచ్చిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద అథెంటిక్ గా, చిత్తశుద్ధితో, గణాంక సహితంగా ఏ రంగం తీసుకున్నా కూడా మాట్లాడగల ఒక ఆత్మ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ పట్ల ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణలో క్యాడరు, ప్రజలు అందరూ కూడా అటాచ్ అయి ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి పాలన వల్ల విసిగిపోయిన, ఇంతకుముందే మనం మాట్లాడుతున్నట్టుగా విసిగిపోయిన జనము పూర్తిగా ఈరోజు తిరగబాటుతున్నారన్న దానికి నిదర్శనమే కేసీఆర్ యొక్క సభలు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, మన ఇప్పుడు టీవీ డిబేట్లలో మీరు ఎట్లా కమర్షియల్ బ్రేకులు తీసుకుంటారో ఆయన పాలనకు మధ్యలో 2 బ్రేకులు తీసుకుంటాడండి. ఒకటేమో ఢిల్లీ బ్రేక్, పదే పదే ఢిల్లీకి పోవడం. 2 కమర్షియల్ బ్రేక్. కమర్షియల్ బ్రేక్ ఏంటంటే ఆయన ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను, కార్పొరేట్ కంపెనీలను ఆయన బెదిరించడం, పూర్తిగా అది ఒక కమిషన్ రాజ్యము నడిపించడం, అట్లాంటి కమర్షియల్ బ్రేక్ రేవంత్ రెడ్డి తీసుకోవడం ద్వారా పాలన మీద పూర్తిగా అసలు ఇంట్రెస్ట్ లేదు రేవంత్ రెడ్డికి. యాక్చువల్ గా ముఖ్యమంత్రి పదవి కావాలి. ఆయన స్వయంగా చెప్తున్నాడు, ఏముందండి జీవితంలో నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, రేపు దింపేసినా కూడా మాజీ ముఖ్యమంత్రి అనే టైటిల్ ఉంటుంది, అది సాల్ నాకు అంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఎంత సంకుచిత మనస్తత్వంతో ఉన్నాడు. అదే కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు, అధికారం రాజకీయాల్లో వస్తుంది పోతుంది, ఈ రోజు అధికారం లేము. అయితే ఏంది అధికారం లేకపోతే ఏంది, ప్రజల తరపున నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ కొట్లాడే అవకాశం ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గారు అదే చేస్తున్నారు. ఈరోజు క్యాడర్ కూడా విపరీతమైన ఉత్సాహంతో ఉన్నారు. ఈరోజు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కష్టపడి కేసీఆర్ వెంట నడిచి తెలంగాణని తెచ్చుకుని తెలంగాణని నిర్మాణం చేసుకున్న ఒక సైన్యం కదా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్. ఈరోజు అట్లాంటి తెలంగాణ నాశనం అయితే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? సరే, వాళ్ళే రేపు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్ గా అయితే అవుతారేమో. అది అయినా అవ్వకపోయినా ప్రజల మధ్య నిరంతరం ఉంటేనే తెలంగాణకు మంచిది అనే ఒక అవగాహన బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తలను కూడా ఉంది రాజేష్ గారు. అది బీఆర్ఎస్ పార్టీ యొక్క బలము, పునాదులు యొక్క పటిష్టంగా పార్టీ ఉండడం వల్ల ఈ రోజు అది సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అట్లా లేదు. వాళ్ళ చరిత్ర ఎంత పెద్దదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి అట్లా లేదు. అన్ఫార్చునేట్లీ ఆ పార్టీ దౌర్భాగ్యం. రైట్ శ్రీశైల్ రెడ్డి గారు, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. నిన్న కరీంనగర్ రోడ్ షోలో అశేష జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. ఇక ఈ సర్కారు ఉంటుందో ఊడుతుందో అనేటువంటి ప్రశ్న అక్కడ లేవనెత్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించి ప్రభుత్వంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అన్ని వర్గాలను నిండా ముంచింది. కాబట్టి ఈ సర్కారు ఎక్కువ కాలం ఉంటుందో ఊడుతుందో అన్నటువంటి అనుమానాన్ని అక్కడ వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. రెడ్డి గారు, సర్కారు ఉంటుందో ఊడుతుందో అనేది ఎందుకు ఆ పరిస్థితి ఒక చర్చకు ఎందుకు దారి తీస్తోంది? ఈరోజు అన్ని వర్గాలను ముంచి నిజంగానే తమాషా చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అరచేతిలో స్వర్గం చూపించి అలవి కాని హామీలతో గట్టెక్కి ఇలా ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నది నిజం కాదండి. ఇవాళ తెలంగాణకు వీళ్ళు 6 గ్యారంటీలలో ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా అమలు చేసిరండి? 2500 ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అల్కాలాంబ కూడా అదేదో నారీ శక్తి మీటింగ్ మహిళలతో పెట్టి ఇస్తున్నట్టు ప్రకటించింది. మరి 2500 ఏ మహిళకు వచ్చినాయండి? ఎక్కడొచ్చినాయో చూపిస్తారా? ఏది లేదండి, అన్ని అబద్ధాలు. రాహుల్ గాంధీ కూడా అదే, అవును, రాహుల్ గాంధీ అంత పెద్ద మనిషి వచ్చి కూడా అదే అబద్ధాలు. తెలంగాణలో ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నామనేది స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించారు. అదే అన్ని అబద్ధాల పునాదుల మీద నిర్మాణం అయిందండి. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ప్రజలకు చాలా కోపం వచ్చేసింది. ఇలా ఊర్లలో చూస్తుంటే నీటి కరువు వచ్చేసిందండి. ఇలా సాగునీరు లేదు, తాగునీరు లేదు. ప్రజలు ఇంత ఇబ్బందుల పాలవుతుంటే వీళ్ళు అబద్ధాలు చెప్పుకొని ఇలా సరదా పడుతున్నారంటే ఇది ఎక్కడ పైశాచిక ఆనందం అనేది ప్రజలు గమనించిందండి. ఇలా ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ చేస్తే కూడా ఇలా విద్యార్థులు ఎంత బాధల్లో ఉన్నారు. ఇలా 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇలా 5 నెలల్లో ఒక్క విద్యార్థి కూడా వీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా వడ్లు కొంటలేరు. బోనస్ ఏమైందంటే బోగస్ అయిందంటున్నారు ప్రజలు. ఇవాళ ఏం చేసిరు చెప్పండి? వాళ్ళు ఏం చేసిరు? ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నాడు రాహుల్ గాంధీ అనేది ఒకసారి వాళ్ళే గమనించుకోవాలి. విఘ్నత గల నాయకులైతే వాళ్ళే చూసుకోవాలి. అసలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళా మొదలైనవి. కరోనాలో కూడా రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఇవాళ రైతుల పంటను కళ్ళాల్లో పెట్టుకొని ఇవాళ తడిసిన ధాన్యము ఇవాళ ప్రజలు ఎంత బాధపడుతున్నారండి రైతులు.
రైతులు ఇలా తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు. కనీసం రైతును పరామర్శించిన నాదుడే లేదండి. ఇలా పరిశ్రమలను కూడా తరలిపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ 5 నెలల్లో. ఇలా కేసీఆర్ పిడికిలు బిగించంగానే వీళ్ళకి ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అంటే వీళ్ళ కళ్ళబొల్లి నాటకాలు, ప్రేమలు రైతుల మీద కానీ, మహిళల మీద కానీ, విద్యార్థుల మీద కానీ, ఇలా గురుకులాల్లో చదివే విద్యార్థుల మీద కానీ వీళ్ళ ప్రేమ, వీళ్ళ నాటకాలు ఏందనేది ప్రజలు గమనించిండ్రండి. ఇలా 5 ఎకరాలు ఉంటేనే రైతు బంధు ఇస్తారట. మరి 6 ఎకరాలు ఉన్న రైతు ఏం పాపం చేసిండండి? అంటే రైతు ఎప్పుడు పేదవాడుగానే ఉండన్నా 6 ఎకరాలు ఉండొద్దా? మరి 5 ఎకరాలకే ఎందుకు పరిమితం చేస్తాడు? అంటే అది కూడా సకాలంలో ఇయ్యక అనేక రైతు ఆత్మహత్యలు చూసినాం ఈ 5 నెలల్లోనే. సకాలంలో ఇవ్వక వరి పంటలు వేస్ట్ అయ్యి ఇలా ఎంత దుఃఖిస్తుండ్రండి ప్రజలు. ఇవాళ దళితులను కూడా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. దళిత బంధు కూడా 12 లక్షలు ఇస్తా అని గద్దెకెక్కిండ్రు. నిజంగా ఇలా దళిత మేధావులు కూడా ప్రశ్నించాలి. ఇలా 1,30,000 మంది దళిత సోదరులు కూడా ఇలా అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసైనా కాంగ్రెస్ పార్టీ దగ్గర 12 లక్షలు సాధించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా సబ్బండ వర్గాలను మోసం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఎంతో కాలం నిలబడుతుందని ఎవరు కూడా అనుకోవట్లేదండి. రైట్, ఓకే. శ్రీశైల్ రెడ్డి గారు, సో ఈ సర్కారు ఉంటుందో ఊడుతుందో, ఇది కేసీఆర్ గారిని నిన్న రోడ్ షోలో వ్యక్తం చేసినటువంటి అనుమానం. యాక్చువల్గా రాజేష్ గారు, ఈ సర్కారు ఉంటుందో ఊడుతుందో అని కేసీఆర్ గారు అన్నారు, కానీ యాక్చువల్గా ఈ సర్కారు ఊడాలండి. ఈ సర్కార్ని ఊడగొట్టాలని నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మాత్రమే కాదు ఇది. ఈరోజు తెలంగాణని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలను పడగొట్టే కుట్ర అని అంటారు కదా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఒక బలహీనుల మీద బలవంతులు దాడి చేసింది అనుకోండి, దాన్ని మర్డర్ అంటారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ప్రజాస్వామ్యానికి సంబంధించిన, ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన మర్డర్. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి ఆత్మరక్షణ కోసం ఎవరైనా కాల్పులు జరిపారు అనుకోండి, అది ఆత్మరక్షణ. ఈ రోజు తెలంగాణ ఆత్మరక్షణ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మీద అన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోంచి దింపేసి కాంగ్రెస్ పార్టీని ఊడగొట్టి తెలంగాణని రక్షించండి అని తెలంగాణ రాష్ట్ర సాధకునికి నేను పిలుపునిస్తున్నా. నేను ఆయనకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నేను ఒక్కడే కాదు, ఈరోజు తెలంగాణలో చాలా మంది, ఇందాక రజిత గారు చెప్పినట్టు అన్ని సెక్షన్లు, ఏ సెక్షన్లు అయితే కాంగ్రెస్ పార్టీ మీద కోపంగా ఉన్నారో ఆ సెక్షన్లు అన్ని కూడా ఏకమయ్యి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సరే ఈరోజు బీజేపీ ఏదో నరేంద్ర మోడీ, శ్రీరాముడు, అక్షింతలు అవి ఇవి అంటూ ఏదో అడవుడి వాళ్ళు చేస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు, కానీ ఇది అవ్వగానే వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయండి. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. కాంగ్రెస్ పార్టీ అసలు కథ అప్పుడు చెప్తారు. ఎందుకంటే జనాలు ఊళ్ళల్లో ఉండేవాళ్ళు వాళ్ళే కదా. ఒక గ్రామంలో 500 మంది ఓటర్లు ఉంటే సర్పంచ్ వాళ్ళు ఎన్నుకుంటారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసలైన అదేమంటారు కదా, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటారు కదా, అట్లా దెర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ ఫర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. అండ్ బీజేపీకి ఎక్కడ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళకి అంత సీన్ లేదు, అంత అవకాశం కూడా లేదు. సో బీజేపీ ఈజ్ రూల్డ్ అవుట్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు. ఎందుకంటే తెలంగాణ మీద పార్లమెంట్ లోనే విషయం జిమ్మిన పార్టీ బీజేపీ పార్టీ. అండ్ తెలంగాణని ఇంతకాలం డిలే చేసి ఎంతో మంది ఆత్మహత్యలకు బీజేపీ గురించి ప్రస్తావించారు కేసీఆర్ గారు. 10 ఏళ్లుగా ప్రజల్ని నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫూల్స్ చేస్తున్నారు. రైతులకు ₹1 ఇవ్వని మోడీ కార్పొరేట్లకు మాత్రం 15 లక్షల కోట్లు దోచిపెట్టారు. దాదాపు 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని కూడా. కరెక్ట్ అండి. ఇప్పుడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి 14 నెలల పాటు ఢిల్లీలో వేలాదిగా రైతులు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని కాల్చి చంపి ఈరోజు ఇప్పటికి ఏంటంటే కంప్లీట్ గా కార్పొరేటైజ్ చేయాలి, అన్నింటినీ కార్పొరేటైజ్ చేయాలి, దేశాన్ని మొత్తం అమ్మేసేయాలి, కంట్రీ ఫర్ సేల్ అనే నినాదము మోదీది, వాళ్ళ మిత్రులు అంబానీ, అదానీలది. అట్లాంటి వాళ్ళతో అంటగాగుతున్నాడు రేవంత్ రెడ్డి. సో ప్రజలకు అందరికీ ఈ రోజు ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళ జీవితాలని పూర్తిగా ఆక్యుపై చేసేసేసి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసి వాళ్ళని ఊపిరాడకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ఊడిపోవాలి. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఒక కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారు. ఆ విషయం తెలంగాణ ప్రజల నాడి కేసీఆర్ కాకుండా ఎవరికి తెలుస్తుందండి? ఆ విషయం గమనించిన కేసీఆర్ గారు ఈరోజు సభలలో అంటున్నారు,
అదేదో రేవంత్ రెడ్డి లాగా చీప్ గా నేను ముఖ్యమంత్రి కావాలి, మాజీ ముఖ్యమంత్రి టైటిల్ అయినా సరిపోతుంది అన్నట్టుగా నేను మళ్ళీ అధికారంలోకి రావాలనే యావ కేసీఆర్ గారికి లేదు. ఇది నేను కాదు, ఎవరు కామన్ జనాన్ని ఎవరిని అడిగినా ఈరోజు చెప్తున్నారు. ఈ రోజు పల్లెలలో 2 పాటలు చాలా బలంగా వినపడుతున్నాయి. ఆ ఫోన్లకి రింగ్ టోన్ గా పెట్టుకుంటున్నారండి. ఉక్కు గుండెను ఒక్కసారన్న మెత్త గట్టిగా హత్తుకోవాలని ఉన్నదే అనేది ఒక పాట. సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెల్లో, కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా. యువకులు, మహిళలు, ముస్లింలు, రైతులు, సకల జనులు అంటారు కదా, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో ఈ రోజు ఈ పాటను మారుమోగిపోతున్నాయి. ఏది బీఆర్ఎస్ సభలలో కాదు, ఫోన్లలో రింగ్ టోన్లుగా పెట్టుకుంటున్నారు, కాలర్ టోన్లుగా పెట్టుకుంటున్నారు. నాకు మొన్న ఒక ఫోన్ వచ్చింది, ర్యాండమ్ ఫోను. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఎక్కడి నుంచో కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నారు. సిపిఎం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇక మేము బయటికి చెప్పుకోలేం కానివ్వండి, చాలా దరిద్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. మా కర్మ కొద్దీ మేము ఇక్కడ ఇరుక్కుపోయినాము. జనాలంతా కూడా ఈరోజు టిఆర్ఎస్ వైపు ఉన్నారని. టిఆర్ఎస్ వైపు ఎందుకున్నారు? టిఆర్ఎస్ తమ పార్టీ కాబట్టి, తమ ఇంటి పార్టీ కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 600 ఊడగొట్టండి అని కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. నేను కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తున్నా. రాజేష్ గారు, రైట్. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. దేశాన్ని ముంచి దేవుడి పేరుతో ఓట్లు దండుకుంది బీజేపీ. 10 ఏళ్లు పరిపాలించి చెప్పుకోలేని దుస్థితిలో కేంద్రంలోని బీజేపీ ఉందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నిన్న భయంసలో జరిగిన రోడ్ షోలోనే ప్రసంగించారు. రజితారెడ్డి గారు, దేశాన్ని ముంచి దేవుడితో ఓట్లు సంపాదించుకుంది బీజేపీ. 10 సంవత్సరాల కాలంలో చేసిందేమీ చెప్పుకోలేని దుస్థితి బీజేపీది. ఇది కేటీఆర్ గారి కామెంట్స్. నిజమే అండి. ఇవాళ గుడిలో ఉండాల్సిన దేవుణ్ణి రోడ్డు మీదకి తీసుకొచ్చి దేవుణ్ణి చూపించి ఓట్లు అడుక్కోవడం, ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పితే బీజేపీ 10 ఏళ్లలో చేసింది ఏం లేదు. భావోద్వేగాలను లేపడం తప్పితే బీజేపీ ఏ ఒక్క వర్గానికైనా మంచి చేసిందా చెప్పండి? అయితే మోడీ లేకపోతే ఈడీ. ఇదేనండి ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేది? ఇదేనా? మనం 10 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం మంచి చేసిండండి? దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చింది, తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదండి. మరి తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. మరి కేసీఆర్ గారు దీని మీద 150 లేఖలు రాసినా కానీ ఒక్క నవోదయ పాఠశాలను కూడా ఏర్పాటు చేయలేదు. ఇవాళ సబ్బండ వర్గాలు దేశంలో బీజేపీ ఓడిపోవాలని దేశమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇవాళ దేశమే కోరుకుంటుంది. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. ఈరోజు 700 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది బీజేపీ. ఇవాళ ఏ ఒక్క రైతుకు కూడా ₹1 రుణమాఫీ చేసిన దాఖలాలు లేవండి. ఇవాళ ఏడాదికి 2 కోట్లు ఇస్తానని మభ్యపెట్టిండు. ఇవాళ మహిళ ఉద్యోగాలు ఇస్తా అని మభ్యపెట్టిండు. ఎక్కడ పోయినాయండి అవన్నీ? ఇవాళ మహిళా రెజ్లర్లను అవమానించిండు. బేటీ పడావో బేటీ బచావో అనేదో చెప్తా ఉన్నాడు. ఇవాళ మహిళలకు రక్షణే లేదు. క్రోనీ క్యాపిటలిస్టులను పెంచి పోషించిందండి బీజేపీ. ఇవాళ మీడియాను హైజాక్ చేసింది, మీడియా స్వేచ్ఛను హరించింది. ఇవాళ అన్ని రకాలుగా ఇవాళ బీజేపీ ఫెయిల్ అయింది దేశంలో. ఇవాళ చూడండి, ఆకలి సూచికలో దిగజారిందండి. ప్రజాస్వామ్యాన్ని నిరంకుశత్వంలోకి నెట్టేసింది. ఇవాళ ఏ రకంగా చూసినా బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారో అర్థమైంది. అవన్నీ వట్టి అండి, అవన్నీ వట్టి ముచ్చట్లే. ఏది వాళ్ళు చేసిన దాఖలాలు లేవు, చెయ్యబోరు కూడా. ఇవాళ శివాలని మాట్లాడతాడు వాళ్ళ అభ్యర్థి. ఇట్లాంటి విద్వేషపూరితమైన మాటలు మాట్లాడే వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే ఇవాళ రాజ్యాంగం భద్రంగా ఉంటుందా చెప్పండి? ఇట్లాంటి వ్యక్తులను పార్లమెంటుకు పంపించడం వల్ల, విద్వేషకారులను రెచ్చగొట్టడం వల్ల ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళను డెఫినెట్గా బీజేపీని బొందబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ పార్లమెంటు ఎలక్షన్లు తెలంగాణ ప్రజలకు, ఇవాళ తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయి. దయచేసి ప్రజలు గమనించాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీయే ఇవాళ తెలంగాణకు శ్రీరామ రక్ష అని నమ్మాలి. ఎందుకంటే అట్లాంటి పరిస్థితి ఇవాళ 2 నాయకత్వం, ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణకు ఏ ఒక్క మంచి చేసిన దాఖలాలు లేవు, చెయ్యబోరు. కేవలం కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు గమనించిండ్రండి. శ్రీశైల్ రెడ్డి గారు కంక్లూడింగ్ చెప్పండి చివరిగా. ఇప్పుడు హిందూ ధర్మానికి మూల పురుషుడైన ఆదిశంకరాచార్యుడు చెప్తారు, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన ధర్మం. మన హిందూ ధర్మమే చెప్తుంది మానవ సేవయే మాధవ సేవ అని. అది హిందూ ప్రజల్ని పట్టించుకోవడము. దేహం అనే దేవాలయంలో ఒక మంచి ఆత్మ కలిగిన జీవుడు ఉంటే గదే హిందువు. ఈరోజు మానవులకు సేవ చేయడమే భగవంతునికి సేవ చేయడము. ఇది బీజేపీ పార్టీ యొక్క డిఎన్ఏలోనే లేదు.
వాళ్ళకి ఎన్డీఏ ఉన్నారు వాళ్ళు, కానీ డిఎన్ఏ లేదు వాళ్ళకి, ఒక ఆత్మ లేదు, ప్రజాస్వామ్య భావన లేదు. ఈ రోజు రాముని పేరుతో వాళ్ళు ఓట్లు అడగడం అనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారండి. కొంత మెల్లమెల్లిగా మారుతా ఉంది. ఏంటంటే ఒక మాస్ హిస్టీరియా ఒకటి వాళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న మీడియా, సోషల్ మీడియాలని ఉపయోగించుకొని వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ, టెలిగ్రామ్ యూనివర్సిటీ వాళ్ళు ఎంత నిష్ణాతులు అంటే తిమ్మిని బమ్మిని చేయడంలో వాళ్ళు అందివేసిన చెయ్యి. అయితే ఎల్లకాలం ఇది నడువు. ఈరోజు జనాలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు Right. రాముడు ముందు పుట్టిండా, బీజేపీ ముందు పుట్టిండా అంటే ప్రజలందరికీ అర్థమైతున్నది. ప్రతిరోజు వాళ్ళు ప్రజలందరూ కూడా హిందువులుగా వాళ్ళు తమ 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 సాంస్కృతిక జీవనంలో వాళ్ళు ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్నారు. వాళ్ళు ఈ రోజు వీళ్ళు కొత్తగా వచ్చి అసలు వాళ్ళకు పొట్ట కొడిస్తే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులకు ఆల్రెడీ ఈ సిట్టింగ్ ఎంపీలకు Right, okay. శ్రీశైల్ రెడ్డి గారు. కాంటెస్ట్ వాళ్ళకి కానీ ఒక కృష్ణుడి గురించో, రాముడి గురించో, బుద్ధుడి గురించో వాళ్ళు ఏం చెప్పిండ్రని అడిగితే ఒకరి ముందు మైక్ పెడితే ఒక్కనికి సరిగా తెలియదు. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియదు. శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు ఆయన అరణ్యవాసం చేసిండు, శ్రీరాముడు ఎవరెవరితో పోరాటం చేసిండు, శ్రీరాముడు ఉపదేశాలు ఏంటి మీరు అడగండి, మైక్ పెట్టండి, ఒక్కనికి రాదండి. ఎందుకంటే నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. ఏదో మతాన్ని రాజకీయానికి వాడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎల్లకాలం నడదు. Right, thank you. జనాలకి బేసిక్ అవసరాలు కూడు, గూడు, నీడ, ఉపాధి, ఆత్మగౌరవం, అన్నిటికంటే ముఖ్యం ఆత్మగౌరవం. అది ఎక్కడ అవును. సో కాబట్టి మత రాజకీయాలు అనేది నడిచే కాలము అది 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 ఇంకా 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 ముందు సాగదండి. బీజేపీ గ్రాఫ్ కూడా పడిపోతా ఉంది. అది మనం రేపు థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ రజితా రెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.